ఢిల్లీలో యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పంజాబ్ పీకల్లోతు వరదల్లో మునిగిపోయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరద విరుచుకుపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో స్మాల్ గ్యాప్ తీసుకుంటూ కంటిన్యూగా కుమ్మేస్తున్నాడు వరుణుడు. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు తోడు హర్యానాలోని మైనానగర్, హత్తికుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంతో యమునా తీర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల్ని అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా కొంతమంది నివాసాలు ఖాళీ చేస్తున్నారు. యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో దేశ రాజధానిలో భారీ వరదలు పోటెత్తే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది. హత్తికుండ్ నుంచి విడుదలయ్యే నీటితో 36 నుంచి 48 గంటల్లో ఢిల్లీ నగరం వరదలో చిక్కుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీ రోడ్లు జలమయమయ్యాయి. ఢిల్లీ జైపూర్ హైవేపై 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 3 గంటలకు పైగా ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. పంజాబ్ వరద తాకిడికి ఉక్కిరి బిక్కిరవుతోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగడం, వాటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పంజాబ్ భారీ వరదలతో అతలాకుతలమవుతోంది. పఠాన్కోట్, గురుదాస్పూర్, ఫజిల్కా, కపుర్తలా, తాంతరన్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లోని గ్రామాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పంజాబ్ వరదల్లో ఇప్పటిదాకా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,56,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 23 జిల్లాల్లో సగానికి సగం జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. ఆగస్టులో పంజాబ్ లో సాధారణం కంటే 74% అధికంగా వర్షపాతం నమోదైంది. 25 ఏళ్లలో ఇవే అత్యధిక వర్షాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించారు. ఉత్తరాఖండ్ లోని సోన్ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య కేదార్నాథ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడి 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ నెల 3 వరకు కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరకాశీ జిల్లాలోని కమ్లా నదితో పాటు డెహ్రాడూన్లోని శాలిని నది, తెహ్రీ జిల్లాలోని అగ్లన్ నది, రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.